స్వేచ్ఛ అమ్మ ఉన్నారు, అమ్మతో కూడా మాట్లాడిద్దాం. అమ్మ చెప్పండి, స్వేచ్ఛ మా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్, చాలా స్ట్రాంగ్ ఉమెన్ చెప్పాలి అంటే. అసలు ఇలా చేసుకోవడానికి కారణం? స్ట్రాంగ్ ఉమెన్ అండి తను, చాలా ఫైటర్ తను. నిజంగా కూడా నాకు తెలంగాణ చాలా ధైర్యం చెప్పేది, చాలా విషయాలలో ఆమె నుంచి నేర్చుకున్నాను నేను. అంటే ఈ వయసులో బిడ్డ మిమ్మల్ని చూసుకుంటూ ఉండాలి, కానీ మీ కళ్ళ ముందే బిడ్డ కూర్చోడం, మీ కళ్ళ ముందే బిడ్డని కోల్పోయారు. అదే బాధాకరం అండి. అసలు అన్నిటినీ తను ఫేస్ చేసి అందరికి కౌన్సిలింగ్ కూడా ఇస్తుందండి. సమస్యలు ఎట్లా ఇది చేసుకోవాలనేది చాలా మందికి సమస్యలు. అక్క ఎట్లా అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా ఆలోచించాలి అని ఎంతో మందికి తను కౌన్సిలర్. తను ఏదైనా కానీ తను ఎట్లా అంటే చాలా రెబల్గా ఉంటుంది. అది చాలా మందికి నచ్చదు. ఆమె క్వశ్చన్ చేస్తుంటది అన్నిటినీ. అంటే మీకెవరి మీద అనుమానాలు ఉన్నాయమ్మా? తను ఎవరినైతే తను ఎట్లా అంటే తను మోసపు మాటలు చెప్పి తనను మోసగించేటటువంటి ఒక వ్యక్తి చేతిలో తను చాలా నమ్మి, అందరికంటే ఎక్కువ నమ్మి, అతిగా నమ్మి, మోసపు మాటలు నమ్మి మోసపోయి ఆమె ఆత్మహత్య చేసుకునేలాగా పురికొల్పాడండి ఆ వ్యక్తి. చనిపోయినటువంటి స్వేచ్ఛనైతే తిరిగి తీసుకురాలేము. ఏం చెప్తారు తనకి న్యాయం చేయాలంటే? ఆమెకు ఈ ఆత్మహత్య పురికొల్పినటువంటి ఎవరైతే కారకుడు ఉన్నాడో వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. వాడిని ఇప్పటి వరకు కూడా కనీసము వాళ్ళ ఇల్లు తెలుసు, అన్ని తెలుసు, పోలీసులు కూడా ఇంతవరకు వెళ్ళలేదు, చేయలేదు, అన్ని తెలుసు. వాడి ఖచ్చితంగా శిక్షించాలి. వాడి బయటకు రాకుండా ఇంకా ఏ మహిళలను కూడా మోసం చేయకుండా వాడిని శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. మా కుటుంబం తరఫున తను అందరికీ ఎంత అవేర్నెస్ ఇచ్చింది, ఎంత పోరాటం నేర్పింది, ఎంత స్ట్రగుల్ చేసిందండి చిన్నప్పటి నుంచి. మేము ఉద్యమాలలో ఉంటే తను మా గోడల దగ్గర పెరిగిందండి. తను ఎప్పుడు కూడా నన్ను దూరం పెట్టిండ్రు, మీరు అక్కడ ఎందుకు పెట్టారని ఎప్పుడు మమ్మల్ని అనలేదు. మీరు ప్రజల కోసం చేస్తున్నారని తను అర్థం చేసుకున్నది మమ్మల్ని. తను మొత్తం జర్నలిజంలో PhD చేసింది. తను ఒక రచయిత అండి, రైటరు. డిబేట్స్ చేస్తుంది, విశ్లేషిస్తుంది, చాలా సమస్యలను చాలా డీప్గా విశ్లేషిస్తుంది. తను సాహిత్యం అంటే చాలా ప్రాణం ఆమెకు. పుస్తక పఠనము పసిపిల్లప్పటి నుంచి తను పుస్తకాలు చదివేది. మాలపల్లి నవలలు, 7 తరాలు, అమ్మ నవలలు, ఇట్లా మేము చదవలేకపోయే వాళ్ళము. తను ఇక్కడ బస్ ఎక్కిందంటే అక్కడ దిగేసరికి అయిపోయేటి ఆ పుస్తకాలు. అంత ఆమె చదువరి, అంత జ్ఞానం ఆమెకి. ఆమె జ్ఞాన సంపద. అంత స్ట్రాంగ్ గా ఉండేటువంటి స్వేచ్ఛ సూసైడ్ చేసుకుంది అని అంటే అంతకు మించినటువంటి బాధ ఏమైనా? చాలా అంటే తనను బాధ పెట్టినటువంటి వాళ్ళు ఇట్లా అంత స్ట్రాంగ్ మహిళను కూడా మోసం చేసి బాధ పెట్టేటటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి వాళ్లకు ఖచ్చితంగా తగిన శిక్ష వేయాలి. ఏ మహిళలను కూడా ఇలాంటి మోసం చేయకుండా, మోసపు మాటలు చెప్పకుండా, అన్ని అబద్ధాలు భ్రమలలో పెట్టి చాలా వరకు మోసము చేసి నమ్ముతారండి. నమ్మినటువంటి వాళ్ళు ఇట్లా ప్రాణాలు తీస్తారని ఎవరు అనుకోరు. పురికొల్పడము, చేయడము, రెచ్చగొట్టడము, ఇలాంటి చాలా చర్యలు ఉంటాయి. ఎప్పుడైనా తనతో మాట్లాడారా? అబ్బాయితో నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నా బిడ్డ నీ దగ్గరికి నమ్మి వచ్చింది అని ఏమైనా చెప్పడం జరిగిందా మీరు? లేదండి. ఎందుకంటే తను ఎంతో మందికి సమస్యలను పరిష్కారం చేసి మాట్లాడే ఆమె దగ్గర టాలెంట్ ఉన్నది. ఆమెనే మాట్లాడుతుందండి. ఆమెకు మేము చెప్పవలసిన అవసరమే లేదు. ఆమెనే ప్రశ్న, ఆమెనే జవాబు, అన్ని తేల్చుకోగలిగే ఆమెకు సత్తా ఉన్నది కాబట్టి తనే తేల్చుకుంటుందని చెప్పేసి మేము ఆమె పైన నమ్మకం ఉంచాము. తను చాలా బాధపడి, చాలా అండి, అసలు ఊహించలేదు. ఆ క్షణములో తను ఏం ఆలోచించిందో తెలియదండి. నన్ను పొద్దున కూడా మాట్లాడాను, మధ్యాహ్నం కూడా మెసేజ్ పెట్టిన, ఓకే అని పెట్టింది.
పాపతోని కూడా సాయంత్రం 4 o'clockకి స్కూల్కి వెళ్ళి అమ్మ వస్తున్నా అంటే సరే బేటా అని మాట్లాడింది. ఈ సాయంత్రము ఏమి జరిగింది, ఆమె మనసును కక్కావికలము చేసి తనువు చాలించాలనే ఆలోచన రావడానికి ఏమి కారణమైంది అనేది కూడా ఆ ఫోన్ల డాటాలో వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు, సీజ్ చేసుకున్నారు. ఆ ఫోన్లలో వాళ్ళు చూడాలి, అవన్నీ చూసి బయట పెట్టాలి. బయటపెట్టి ఆ నేరస్తునికి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష అనేది విధించాలి. ఇంకే మహిళ కూడా ఇలా మోసపోకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్వేచ్ఛ ఇదే ఇంట్లో పెరిగిందా? స్వేచ్ఛ తను నకిరేకల్లో పెరిగిందండి. మా కోడలు చిన్నప్పటి నుంచి 4 నెలల నుంచి మేమంతా ఉద్యమాలలో మేము ఉంటే మా ఇద్దరము తను మొత్తం తనే తల్లి పెంచింది, పక్కన కూర్చుంది. మా కోడలు సుశీల, నర్సయ్య వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ పిల్లల కంటే ఇంకా ఎక్కువ ప్రేమతోని తల్లిదండ్రులు లేరు కదా అని వాళ్ళు చాలా చాలా ప్రేమగా, ఎందుకంటే అయ్యో తల్లిదండ్రుల దగ్గర లేరు కదా అని ఆమె అంత దాన్ని అక్కడ పెరిగిందండి. ఇక్కడ ఇక డిగ్రీ మేము బయటకు వచ్చేసాక డిగ్రీ చేసేయడానికి ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్కి వచ్చి చదువుకుంది, అంతేగాని తను మొత్తం నల్గొండ జిల్లా నకరికలండి. చూస్తున్నాం కదా, అంటే తల్లి దగ్గర కంటే కూడా ఎక్కువగా పెరిగింది తన బంధువుల ఇంట్లో. వాళ్ళకు ఉన్నటువంటి బాండింగ్ అనేది చాలా ఉంటుంది. తన చేతుల్లోనే పెరిగినటువంటి స్వేచ్ఛ ఈరోజు చివరి చూపుగా మిగిలిపోవడంతో చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిజంగా స్వేచ్ఛని మీరు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుంటారు. తన భావజాలం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మాకే ఇట్లా కాదు అక్క అట్లా అని చెప్పేది. ఆమె ఎంతో ఎవరిని కూడా ఏమి చేసుకోకపోయేది. నేనేం మాట్లాడలేకపోతున్నానండి. చూస్తున్నాం కదా, స్వేచ్ఛని కోల్పోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. స్వేచ్ఛ తన కూతుర్ని ముద్దాడుతున్నటువంటి ఫోటో కూడా మనకు కనిపిస్తుంది. నిత్యము తన కూతురికి ఎంతో మోటివేషన్ చేస్తూ ఉంటుంది. ఎలా ఉండాలి ఏంటి అనే లైఫ్ గురించి ఎప్పుడు డిస్కషన్ ఇంట్లో చేస్తూ ఉంటుంది. కానీ ఈరోజు బిడ్డని వదిలేసి ఒకవైపు కన్న తల్లికి ఈ సమయంలో అండగా ఉండాల్సినటువంటి స్వేచ్ఛ కోల్పోవడంతో కుటుంబ సభ్యులైతే మొత్తానికి కన్నీరు మున్నీరు అవుతున్నారు. కానీ ఈ స్వేచ్ఛ మృతికి కారణమైనటువంటి వ్యక్తిని పోలీసులు కఠినంగా శిక్షించాలి. మరో ఆడపిల్ల జీవితాన్ని స్పాయిల్ చేయకముందే తనని కఠినంగా శిక్షించాలి అంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్.